every child we comfort. And యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం నేను ఎప్పుడు కూడా అనుదినం నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ సమస్య ఏదైనా సరే మేము ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మేము మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ప్రతి శనివారం మధ్యాహ్నం అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆరాధన, అలాగే విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా స్వస్థ ప్రార్థనలు కూడా ఉంటాయి. మీరు మా దిశగా రావాలని అనుకుంటే రావచ్చు. అమలాపురం నుంచి వచ్చే వాళ్ళకి ముక్తేశ్వరం రోడ్డు మీదుగా కాలువ రోడ్డు పక్కనే మా మందిరం ఉంది. కొత్తపేట నుంచి వచ్చిన కాలువ రోడ్డు అనాలి. మీరు కోనసీమకి వస్తే కాలువ రోడ్డు అనాలి. లేదు మేము దూరంగా ఉన్నామండి అని అంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ సమస్య ఏదైనా మేమే ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం. లేదా మీ ప్రాంతానికి పిలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే కష్టపడి రావాల్సిన పనేమీ లేదు. మీ ఏరియాలోనే నేను మీతో ధారాళంగా మాట్లాడతాను. మరి దేవుడు మీకు సహాయం చేయాలంటే ఒక సత్యాన్ని నేను మీకు ప్రకటించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి ఎలాగ ఇష్టడయ్యాడు అని అంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే సువార్త ప్రకటించాడు. మేము సువార్త ప్రకటించాం. ఇవి సువార్త పత్రికలు చూడండి. మా దగ్గర హిందీ సువార్త పత్రికలు కూడా ఉంటాయి, హిందీ. అలాగే మరి ఇంగ్లీష్ ద ఫైనల్ జడ్జిమెంట్, యేసు మసీహ్ ఆనే వాలా హై, తెలుగు. అంటే మా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మేము అనేక గ్రంథాలను నేను రచిస్తూ ఉంటాను. యావత్ ప్రపంచంలో అనేక రాష్ట్రాలకి నేను ఉచితంగా ఈ బుక్స్ పంపిస్తూ ఉంటుంటాను. చాలా ఖర్చుతో కూడిందే. నాకు మిషనరీ ఏం కాదు, నాకు ఎవరో సహకారం లేదు. చెప్పాలంటే ఈరోజు నాకు సొంతంగా ఇల్లు కూడా లేదు. కానీ నాకు వచ్చిన అంతంత ఆదాయంలో చాలా పెద్ద నెట్వర్కే చేస్తున్నాను అనిపిస్తుంది. అది దేవుని కృప. చాలామంది మరి ఈ సువార్త పరిచర్యలో ఏకీభిస్తూ వారు పంపిన కానుకల వల్ల ఈ పరిచర్య ఇలా కొనసాగుతుంది. మేము వీధుల్లో సువార్త చేస్తూ ఇలా కరపత్రాలు పంచుడు ద్వారాగా ఎంతోమంది రక్షించబడుతున్నారు. మీరు ఎవరైనా సరే ఒక కరపత్రం ఇలాంటిది ఒక పత్రిక, ఇప్పుడు ఈ పత్రిక మీరు ప్రింట్ చేయించాలనుకుంటే కనీసం 10,000 15,000 అవుతుంది. అదే ఇలాంటి పత్రిక మీరు ప్రింట్ చేయించి సువార్త చేయండి అని మీరు ముద్రించాలనుకుంటే ఒక 5,000 అవుతుంది. ఇదే పత్రిక కానీ మీరు ముద్రించి బయట ప్రకటింప చేయాలంటే ఒక 2,000లో కూడా మనం చేయొచ్చు అన్నమాట. మరి మీరు సువార్త చేస్తూ అంటే సువార్త చేయించవచ్చు, మీరు చెయ్యొచ్చు. మీకు కుదరదు కాబట్టి నాలుగుతో చేయించవచ్చు. ఈ పత్రిక మీరు ప్రింటింగ్ చేయించారనుకోండి ఒక 2,000. ఈ పత్రిక మీరు ప్రింటింగ్ చేయించాలనుకుంటున్నారా 5,000. సార్ మేము చిన్న కానుక ఇస్తున్నాం, ఆ కానుక ద్వారా బుక్స్ ప్రింట్ చేసి అనేకలు పంచిపెట్టిన అన్నారు అనుకోండి, మాకు ఒక టీం ఉంది ఇక్కడ. ఈ టీం వారికి మేము ఏం చేస్తామంటే డబ్బులు ఇచ్చి సువార్త ప్రకటన చేస్తాం. అంటే ఒక 100 మంది ఉన్నారు, ఈ 100 మందిని సువార్త ప్రకటన చేస్తాం. నేను సహితం ఎండలో 10 కిలోమీటర్లు నడిచి సువార్త చేశాను. ఒకరోజు నేను 70 కిలోమీటర్లు నడిచి సువార్త చేశాను ఎండలో. నేను సువార్త చేసిన ప్రదేశాలు అడవులు, ఎడారులు, బొంబాయి, గుజరాత్, సోలాపూర్, చాలా భయంకర అడవుల్లో సువార్త చేశాను. మీరు నమ్మండి,
మరి నేను ఎక్కడైనా స్వార్థ చేయడానికి ఏ భాషనైనా సరే అనర్గళంగా మాట్లాడేస్తాను. నాకు అలాంటి కృప ఇచ్చాడు. మరి నేను ఆంధ్రలోనే స్వార్థ చేయలేదు. మీరు చూశారు కదా, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, అనేక స్టేట్లలో ఒక్కడిని వెళ్ళి స్వార్థ చేశాను. కానీ ఇక్కడ ఒక 100 మంది టీం ఉంటారు సార్. నేను స్వార్థ ప్రకటింప చేసేటప్పుడు వాళ్ళందరికీ ఒక 500 ఇచ్చి, మరి ఆ రోజంతా వాళ్ళు కూలికి పని వెళ్ళేవాళ్ళు కదా. మరి 100 మందికి అంటే 500 అంటే ఒక 50,000. మళ్ళీ వాళ్ళకి మంచి భోజనం, మరి వాళ్ళకి మంచి డ్రింక్స్ లేదా కొబ్బరి బొండాలు ఇలాగిస్తాను. ఇలాగా ఈ 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు మేము ఇలా చేస్తూ ఉంటాం. ఒకరోజు అయ్యే ఖర్చు ఇంచుమించుగా సువార్తలో ఒక 50,000 రూపాయల ఖర్చు ఉండవచ్చు, తగ్గవచ్చు, పెరగవచ్చు. మీలో ఎవరైనా సరే దేవుని ప్రేరేపణ కొలది సువార్త పరిచర్లో నేను కూడా పాలిభాగం పంచుకుంటాను అని చిన్న కానుక మీరు పంపుకోవచ్చు. అవి నేను తీసుకొని సుమా, వీలైతే మీ పేరు మీద బుక్స్ ప్రింట్ చేయించుతాను, లేదా కానుకలుగా అవతల వాళ్ళకి ఇస్తాను. కాబట్టి ఈ పరిచర్లో మీరు పాలుభాగస్తులు అవ్వండి. చాలామందికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే డబ్బున్న పాస్టులు పంపించుకుంటారు. నా దగ్గర అందరూ కూడా దీనులే, లేని వాళ్ళు, పల్లెటూరులో కూలి పని చేసుకున్న వాళ్ళు సువార్త దండయాత్రకు రమ్మన్నప్పుడు 100 మంది, దైవజనులు కూడా చాలామంది, విధురాండ్రులు చాలామంది, భర్త లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, దీనస్థితిలో ఉన్న అనాథలైన పిల్లలు నాతో వచ్చి ఈ సువార్తలో పాలు పంచుకుంటారు. అలాంటి వాళ్ళకి భోజనం పెడితే, అలాంటి వాళ్ళకి ఒక 500 కానుక ఇస్తే ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా ఈ సువార్త దండయాత్రలో, ఇది వేసవకాలం కాబట్టి నేను సువార్త మళ్ళీ 1వ తారీఖు ప్రకటింప చేస్తూ ఉన్నాను. 3 రోజులు మీటింగ్స్ పెడుతున్నాను. దయచేసి ప్రార్థన చేయండి, మీరు సహకరించవచ్చు. బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము 22వ అధ్యాయము. ఈ 22వ అధ్యాయము చాలా అద్భుతమైన గ్రంథం. ఎందుకంటే అబ్రహాముకి ఒక్కగానొక కొడుకును బలి ఇచ్చే అన్న అధ్యాయం ఇది. ఇందులో ఈ 22 ఆదికాండం 22:12 అనే వచనములో అబ్రహామును దేవుడు ప్రశంసిస్తున్నాడు. ఎలా ప్రశంసిస్తున్నాడో ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనేను అబ్రహామును దేవుడు ఇక్కడ దీవించాడు. దీన్నే హిందీలో కూడా చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. హిందీలో కూడా उत्पत्ति 22:12 उसने कहा उस लड़के को पर हाथ मत बढ़ा और ना उससे कुछ कर, क्योंकि तूने जो मुझसे अपने पुत्र वर्ण अपने एक लौते पुत्र को भी नहीं रख छोड़ा, इससे मैं अब जान गया कि परमेश्वर का भय मानता है। अभी यीशु मसीह कहती है, अब्राहम तेरे को एक ही लड़का है, एक ही लोता बेटा है, दूसरा तो है नहीं। लेकिन ये तो एकदम बुढ़ा हो गया अब्राहम ने, लेकिन परमेश्वर कहते हैं तेरे को है एक, खाने उसे मुझे देने के लिए तुम पीछे नहीं किया था, इसीलिए मैं तुम्हारा त्याग को मैं स्वर्ग से देख सकूं। ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, నీకు ఉన్నది ఒకే ఒక కొడుకు, ఇద్దరు లేరు కదా, కానీ నువ్వు ఆ ఒక్కడు నాకు ఇవ్వడానికి వెనకాడలేదు కాబట్టి ఇందువలన నీవు నాకు భయపడువాడు అని దేవుడు అబ్రహామును మెచ్చుకున్నాడు. ఎక్కడ మెచ్చుకున్నాడు అంటే 12వ వచనం. 12 అంటే సంపూర్ణం, సంపూర్ణము 12వ వచనము అని అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము 100% దేవుని మీద బేసిక్ అయ్యాడు. ఇస్సాకును బలిస్తానని శారాకు చెప్పలేదు, ఇద్దరు పని వాళ్ళకి చెప్పలేదు, కొడుకు కూడా చెప్పలేదు. ఇక్కడ మనకు 3 సందర్భాలు కనబడుతున్నాయి. 1, కుటుంబంతో ఏకీపించలేదు దేవుని విషయంలో. 2, సమాజంలో ఉన్న వాళ్ళతో ఏకీపించలేదు. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకమైన మనుషులు అంటారు దేవుడు అడిగాడా, దేవుడు తింటాడా,
దేవుడు కావాలన్నాడా, ఆహా నీకేనా, హేళన చేస్తారు. అబ్రహాం గారికి వయసు పెరిగింది కదా, మతిపోయింది, అందుకని కొడుకును బలిచ్చేస్తున్నాడు అని అన్ను ఆ పనివాడు. అందుకని ఆ పనివాడిని కూడా హోరేబు మీదకి రానివ్వలేదు. రెండో పనివాడు ఉన్నాడు. రెండో పనివాడు ఏమంటాడు, నీకు పిచ్చి పట్టింది ఏంటయ్యా, బుద్ధిగా లేదా, మతి చెడిపోయిందా, లేక పుట్టాడా, అది 100 ఏళ్ళ తర్వాత. ఆ పుట్టినోడు బలిచ్చేస్తావా, నీకు దేవుడు చెప్పలేదు, దెయ్యం చెప్పింది. ఎమ్మని అడిగింది దేవుడు కాదు, ఖచ్చితంగా సైతానే, దెయ్యమే అనేవాళ్ళు ఉన్నారు సమాజంలో. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడనంటే, అబ్రహాము సమాజానికి తెలియనివ్వలేదు, వ్యతిరేకించే వాళ్ళకి తెలియనివ్వలేదు, కుటుంబానికి తెలియనివ్వలేదు, బలి అర్పించే వానికి కూడా తెలియపరచలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 4 మనుషులు కనబడుతున్నారు. నువ్వు దేవుడికి ఇచ్చేది ఏదైనా ఉందనుకోండి, ఎవరికి చెప్పకూడదు. నువ్వు తల్లివైతే కూతురు చెప్పకూడదు, నువ్వు కూతురు అయితే తల్లికి కూడా చెప్పకూడదు. నువ్వు దేవుడికి ఇచ్చేది ఏదైనా ఉందంటే అది రహస్యంగా ఉన్నదనుకోండి, దానివల్ల నువ్వేం చేయబడతావు, ఆశ్రయించబడతావు, నీ ఉద్దేశం బలపరచబడుతుంది. నువ్వు దేవునికి 10,000 ఇస్తావు కానీ దేవుడు నీకు 10 లక్షలు ఇస్తావు. బైబిల్లోని చాలా అద్భుతమైన మాట. ఎప్పుడైనా సరే బైబిల్లో మీరు చదివేటప్పుడు ఆదికాండము 20వ అధ్యాయం 16వ వచనం, మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, అది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను, ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తీరిపోయిన నేను. ఇక్కడ 1000 రూపాయలు అనే పదము ఎందుకు వాడాడు దేవుడు పరిశుద్ధాత్ముడు అని అంటే, ఆ రోజులో 1000 రూపాయలు అంటే 100 కోట్లు. ఇప్పుడు 1000 రూపాయలు అంటే పెద్ద విలువే లేదు. కానీ ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప దీనస్థితిలో ఉన్న ఒక దైవజనుడు కానీ నీకు కలిశాడు అనుకోండి, మీరు ఎవరితో పోల్చొచ్చు, అబ్రహాంతో పోల్చొచ్చు. ఇక్కడ అబ్రహాము దీనస్థితిలో ఉన్నాడు, ఇతను కానుక ఇచ్చాక ధనవంతుడు అయ్యాడు. అంతకుముందు కూడా ధనవంతుడుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే అబీమెలెకు ఒక తప్పు చేశాడు. శారా అమ్మగారిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడు గద్దించాక ఇప్పుడు అతను చేసిన తప్పును దేవుడు క్షమించాలంటే అతడు క్షమాపణ కోరేటప్పుడు అర్పణ అర్పిస్తున్నాడు. అది 1000 రూపాయలతో. 1000 రూపాయలు ఇచ్చాడు. అంతేకాదు, అది చాలా గొప్ప కానుక, 10 ఒంటెలు కూడా ఇచ్చాడు. మరి అబ్రహాం జీవితంలో ఒంటెలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అబీమెలెకు ఇచ్చిన ఐగుప్తు నుంచి వచ్చాయి. ఈ ఒంటెలు కూడా ప్రారంభం చేయడం నేర్పించాడు అబ్రహాం. ఈ 1000 రూపాయలు ఎప్పుడైతే తీసుకున్నాడో అబ్రహాము, ఏలయనగా అబ్రహాము భార్యను శారను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భను మూసి ఉండాను, అంటే గర్భాన్ని మూసి ఉంచాడు, వ్యాధిగ్రస్తులుగా చేశాడు. ఎప్పుడైతే 1000 రూపాయలు ఇచ్చాడో అప్పుడు ఏం జరిగింది, 17వ వచనం, ఆదికాండం 20:17 వచనం, అబ్రహాం దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. చూసారా, ఇక్కడ కానుక ఎప్పుడైతే ఇచ్చాడో వారికున్న స్త్రీలకున్న వ్యాధులు తొలగించబడ్డాయి, బిడ్డలు కన్నారు, అంటే కొడుకులు కన్నారు. అసలు అతను ఇవ్వకపోతే వారు బాగుపడేవారు కాదు. అబ్రహాంకి కానుక ఇవ్వకపోతే ఆ 1000 రూపాయలు వాళ్ళకి ఆరోగ్యం వచ్చేది కాదు, బిడ్డలు కూడా సంతానం కూడా కలిగేది కాదు. వారి గర్భాలు దేవుడు ఏం చేశాడు, మూసి ఉంచాడు, వ్యాధిగ్రస్తులు చేసేసాడు. అబ్రహాము ఉన్నాడు అని వాళ్ళు ఎప్పుడు గుర్తించారు, కానుకిచ్చి అప్పుడు అతనిలో ఉన్న దేవుడిని గుర్తించినప్పుడు దేవుడు వారి మొర వినాలంటే ఇప్పుడు మధ్యవర్తి దైవజనుడు అబ్రహాం ప్రార్థించవలసి ఉంది. అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళ కొరకు అప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. ఒకవేళ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చి ఉండకపోతే అబ్రహాం చేసిన ప్రార్థన అంగీకరించి ఉండేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైన ఒక చాలా కష్టమైన సంఘటన నీ జీవితంలో జరిగినప్పుడు అవతల దైవజనుడు, మీకు నచ్చిన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అది దేవుడు అంగీకరించాలంటే కొంత వేళ మీరు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు దాన్ని బట్టి అతను చేసిన ప్రార్థన అంగీకరించి ఖచ్చితంగా నువ్వు అనుకున్న గమ్యాన్ని నిన్ను ఆ కానుక చేరుస్తుంది అని మనకు అర్థమవుతుంది. సామెతలు 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒకడు ఇచ్చు కానుక వానిని గొప్పవాని ఎదుగు నడిపించును అని వ్రాయబడి ఉంది. మీకు తెలుసో లేదు ఆ విషయం. ఒకడు ఇచ్చు కానుక ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, గొప్పవాడు అంటే యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక విషయం తెలుసుకోవాలి. అబ్రహాము జీవితంలో
దేవుడు చేసిన మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే అబ్రహాము ఆ దినాల్లో గొప్ప దైవజనుడు, దేవుని చేత పిలువబడ్డవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అతనుకున్న ఆస్తులు అంతస్తులు ఘనతను విడిచిపెట్టి రిక్తుడిగా దేవుడి మాట విని దేవుడి చిత్తానికి న్యాయం చేయడం కోసం ముందుకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు అతనికి న్యాయం చేయడం మొదలుపెట్టాడు. ఎలాగంటే అతను చేసిన ప్రతి ప్రార్థన విని అవతల వారిని స్వస్థపరచడం, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అది దైవజనుడు అంటే. దైవజనుడు అంటే చాలామంది ఉంటారు సాక్ష్యం చెప్పరు, ఎందుకంటే సాక్ష్యం లేదు కాబట్టి చెప్పరు. నేను ఎప్పుడు చూడండి సాక్ష్యం చెప్పుకుంటాను, ఎందుకంటే నాకు సాక్ష్యం ఉంది. దేవుడు పంపించాడు. నాకున్న ఆస్తులు బొంబాయి విడిచిపెట్టాను, నాకున్న ఆస్తులు కాకినాడలో విడిచిపెట్టాను, అన్నీ విడిచిపెట్టాను. రిక్తుడిగా ఈ సేవ కోసం వచ్చాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మీ పక్షంలో నా ప్రార్థన ఫలించాలంటే చిన్న కానుక మీరు పంపుకోవాలి, తప్పదు. ఎందుకంటే దేవుడు నేను చేసిన ప్రార్థనకి మీకు ఫలితం ఇవ్వాలి కాబట్టి నాకు అవసరం లేదు. కానీ ఇక్కడ అబ్రహాము ఏ కానుక ఇస్తున్నప్పుడు దేవుడికి కొడుకునే కానుక ఇచ్చేస్తున్నాడు. అబ్రహాము భయపడలేదు. చాలాసార్లు అనారోగ్యం వచ్చింది అనుకోండి, బాబు నేను చచ్చిపోతానేమో, ఏమో నాకు ఆపరేషన్ పడిపోద్దేమో, ఇప్పుడు 1,00,000 అడుగుతారేమో, ఇప్పుడు డబ్బులు ఎక్కడ తేవాలి, ఎవరిని ఆశ్రయించాలి? మొన్నక ఆపరేషన్ జరిగింది 2,00,000 అయ్యింది, అంతకుముందు ఒక ఆపరేషన్ జరిగింది ఇంత అయ్యింది. మేము అన్నీ తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఆపరేషన్ చేయించినప్పుడు మళ్ళీ ఆపరేషనా, మా అమ్మకు ఆపరేషనా, మా నాయనకి ఆపరేషనా, నాకు ఆపరేషనా. మనుషుల్లో ఏమో తెలుసా, భయం వెంబడి భయం. భయం అనేది మనుషులకు ఎప్పుడైతే వస్తుందో భయానికి పిల్లలు పుడతాయి. ఆ పిల్లలే నిన్ను కృంగదీస్తారు. భయం వెనకాల భయానికి భయమే పుడుతుంది కానీ ధైర్యం పుట్టదు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అబ్రహాము భయపడలేదు. దేవునికి ఇవ్వడంలో తనకు కలిగింది మొత్తం ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకని అబ్రహాం ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. కానీ ఆ వచనం పేరు ఎంతో తెలుసా? 12. 12 అంటే ఇక లాస్ట్ సంఖ్య, హైయెస్ట్, చివరి సంఖ్య. 7 అనగా అసంపూర్ణం, 12 అనగా పరిపూర్ణం. ఈ 12 గోత్రాలు అనే పదము ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 12 గోత్రకర్తలు ఉన్నారు భూమి మీద, వస్తారు అనడానికి రుజువు ఇక్కడ మొదలైంది. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఆదికాండం 35వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే యాకోబు బలిపీఠం కట్టెను అని ఉంటుంది. బలిపీఠం కట్టాడు ఆదికాండం 35:7లో. కానీ 9వ వచనంలో యాకోబుకి దేవుడు ప్రత్యక్షమైన రాస్తుంది. బలిపీఠం అంటే ఇవ్వడమే బలిపీఠం, ప్రార్థించడమే బలిపీఠం, లోపడమే బలిపీఠం, దేవుడు చెప్పింది చేయడమే బలిపీఠం. అందుకని ఈ వాక్యాలు నీ దాకా ఎందుకు వచ్చాయంటే నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నావు, అది నెరవేరాలంటే అబ్రహాము వలె నీకు కలిగిందంతా కూడా దేవునికి నువ్వు సమర్పించాలి. అంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దేని చేత కృంగిపోతున్నావో దాన్ని పక్కన పెట్టాలి. దేవుని వైపు నీ దృష్టిని సాధించి నీ విశ్వాసాన్ని కొనసాగించాలి, నీ అవిధేయతను బలి అర్పించాలి. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కొడుకును బలి అర్పించద్దు, ఏం చెయ్యొద్దు అన్నాడు. ఎత్తిన కత్తి అలాగా ఆపాడు. అప్పుడు పొదలో ఉన్న పొట్టేలు తీసుకొచ్చి అర్పించాను. పొట్టేలంటే లోపడనొల్లదు, పొట్టేలంటే లోపడదు. పొట్టేలు మనిషిని కూడా చంపేస్తుంది. లోపడనొల్లని నీ గుణాన్ని నువ్వు చంపాలి. ముందు నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయాన్ని చంపాలి. నువ్వు దేని చేతైతే లోపరచబడి కృంగిపోతున్నావో ఆ కృంగదీసిన ఆ అభయాన్ని, ఆ భయాన్ని, ఆ పిరికితనాన్ని, అల్పవిశ్వాసాన్ని నువ్వేం చేయాలి? హతం చెయ్యాలి. పొదలో ఉన్నది గొర్రె పొట్టేలు. పొట్టేలు అంటే గొర్రెపిల్లలకు లోపడదు, దాన్ని బలి అర్పించు అన్నాడు. అంటే అబ్రహాములో కూడా ఒక గొర్రె పొట్టేలు ఉందన్నమాట. లోపడనొల్లని మనసు ఉంది. అది ఎక్కడ ప్రదర్శించాడంటే శారా హాగర్ని ఇచ్చినప్పుడు గొర్రె పొట్టేల్ని ప్రదర్శించాడు ఆయన. అందుకనే సమస్యలు ఎదురయ్యాయి. అక్కడ దేవుడి మీద ఆధారపడలేదు. భార్య చెప్పిన మాట వెంటనే చేశాడు. హాగర్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పటికీ ప్రపంచానికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చూసారా? ఒక్క అవిధేయత, ఒక్క గొర్రె పొట్టేళ్ళు మనస్తత్వం ఇప్పటికీ మన దేశాల్లో గొడవలే. యెరూషలేము నగరంలో కూడా మసీదు కట్టబడింది. ఎక్కడ? ఇదే స్థానంలో. కారణం ఒక్క తప్పటడుగు ప్రపంచానికి అశాంతిని తెచ్చింది. నువ్వు తీసుకున్న ఒక తొందర నిర్ణయం నీ కుటుంబంలో నెమ్మదిని కోల్పోతావు,
నీ కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడతావు నువ్వే, నీ వల్లే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీకు వ్యతిరేకంగా ఉన్న నీ మనసును, నీ అల్ప విశ్వాసాన్ని, నీకున్న భయాన్ని బలర్పించు. ధైర్యము, శక్తి, విశ్వాసంతో దేవుని వైపు చూడు. అబ్రహాం కాలం వేరు కదండి అని అనుకో. ఏ కాలమైనా దేవుడు అదే రీతిలో ఉన్నాడు. నీకు చివరి క్షణం దాకా చూడండి, అబ్రహాముని బలర్పించమన్నాడు, కట్లు పేర్చాడు, దేవుడు మాట్లాడలేదు. ఇస్సాకును కట్టేశాడు, దేవుడు మాట్లాడలేదు. పడుకోబెట్టాడు, మాట్లాడలేదు. నిప్పంటించాడు, దేవుడు మాట్లాడలేదు. కత్తి ఎత్తాడు, నరకబోయాడు, ఆగన్నాడు, అంతే. చూసారా, చివరి క్షణం దాకా నువ్వు దేవుని వైపు చూడాలి. ఆ చివరి క్షణంలో దేవుడు నీ పట్ల మెరకలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. చివరి క్షణం నేను వాడుకుంటాడు, చివరి క్షణం నేను హెచ్చిస్తాడు. చివరి క్షణం వరకు నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అందుకని కీర్తన 37:7 యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండుము. మీరు ఎప్పుడైనా సరే సామెతలు 16వ అధ్యాయం కూడా చదవండి. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండుము. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. చివరి క్షణం వరకు కూడా దేవుని వైపు చూసిన వాడే అబ్రహాం. ఇప్పుడు నీకు నాకు మాదిరి. యేసుక్రీస్తు చివరి వరకు నీ కొరకు త్యాగం చేయడానికి శిలువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శిలువు నుంచి దిగిపోవాలనుకోలేదు. నీ కోసం ప్రాణం ఇవ్వడానికి పరలోకం నుంచి దిగొచ్చాడు, శిలువు ఎక్కాడు, నీ కొరకు ప్రాణమే పెట్టాడే కదా. ఆ ప్రాణం పెట్టిన దేవుడు మరణాన్ని మరణింపచేసి 3వ దినం తిరిగి లేచాడు కదా. అది ఎందువల్లంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను అనేకుల ఎదుట ఆశీర్వదించు, అనేకుల ఎదుట కనపరచడానికి, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నేను గెలిపించడానికి క్రీస్తు నీ ముందుకు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా వచ్చి ఉన్నాడు. నీ భయాన్ని పక్కన పెట్టు, నీ ఆందోళన పక్కన పెట్టు, భయపడకు. నీకు ఇంకా మంచి సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేయి, లేదా నీ దగ్గరికి నన్ను ఆహ్వానించు. ఒక అరగంట నేను నీతో ధారాళంగా మాట్లాడతాను, 1 గంట. కాబట్టి భయపడకు. మంచి దైవజనులు ఉన్నారండి ఇప్పుడు, మంచి దైవజనులు ఉన్నారు. ప్రవచన వారం ఉన్నవాళ్ళు, స్వస్థ వారం ఉన్నవాళ్ళు, మంచి దైవజనులు ఉన్నారు. నువ్వు నమ్మితే అబ్రహాములో ఉన్న ఆశీర్వాదము, పౌల్లో ఉన్న ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరుగా చివరి క్షణంలో అబ్రహాం దేవుడు హెచ్చించాడు. చివరి క్షణం వరకు ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు మాట్లాడలేదు, తండ్రికి లోబడ్డాడు. తండ్రికి లోపడ్డాడు కాబట్టి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మీరు ఎప్పుడైనా సరే మీరు గ్రహించారా? అబ్రహాము మరణించిన తర్వాత దేవుడు ఎవరిని దీవించడం మొదలుపెట్టాడు? ఇస్సాకును దీవించడం మొదలుపెట్టని రాసి ఉంటుంది 25వ అధ్యాయంలో. ఎప్పుడైతే మరణించాడో అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంట చూడండి. ఆదికాండం 25:11 అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. చూసారా, ఎందుకు ఆశీర్వదించాడు? తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు కొడుకు. అబ్రహాము మాట నమ్మకంగా చేపట్టాడు ఎలియాజరు ప్రార్థన దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? అబ్రహాముకి నమ్మకంగా ఉన్నాడు అతను. కొడుకును దేవుడు ఎందుకు దీవించాడంటే తండ్రి దగ్గర, తల్లి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. నువ్వు తల్లి దగ్గర నమ్మకంగా ఉండాలి, తండ్రి దగ్గర నమ్మకంగా ఉండాలి. అంటే నీ జీవితంలో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. 1 నీ కుటుంబంలో తల్లి లేదా తండ్రి. 2 దైవజనుడు నీ పట్ల కన్నీరు గారుస్తాడు. ఆధ్యాత్మిక విషయాల్లో నిన్ను నడిపించడానికి అతను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి నువ్వు దైవజనుడిని మాటకు లోపడాలి, నీ తల్లిదండ్రులు లోపడాలి. నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకిస్తావో నీ జీవితం అంతా దుర్భరం అయిపోతుంది. అప్పటి నుంచి దేవుడు నీ ప్రార్థన నిరాకరించడం మొదలు పెడతాడు. మా ఏరియాలో అయితే చాలామంది నా మీద వ్యతిరేకిస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళు బ్రతుకులను నెమ్మదడు. నేను ఎప్పుడు మా దైవజనులకి ఎదురు ప్రశ్న వేయలేదు, ఎప్పుడు తలదించేవాడిని. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాడిని. అండ్ అలా కదండి నేను అలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. కాబట్టి దేవుడు నన్ను దీవించాడు. ఎలియాజరు అబ్రహాం మాట విన్నాడు కాబట్టి అతను ప్రార్థన అంగీకరించి రెబ్కమ్మ దగ్గర పంపించాడు. ఇస్సాకు ఇక్కడ తండ్రి మాట విన్నాడు. ఇక్కడ ఇద్దరు విన్నారు అబ్రహాం మాట. కాబట్టి ఇద్దరూ దీవించబడ్డారు, చరిత్రలో వ్రాయబడ్డారు. ఈనాడు నీవు ఈ వాక్యము వింటున్న నీవు ఈ వాక్యాన్ని గుండెలో చేర్చుకో. అమ్మ మాట విను, దైవజనుడి మాట విను, మీ కుటుంబంలో పెద్దల మాట విను, సమాజంలో పెద్దల మాట విను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేం చేయాలి? భయాన్ని మర్చిపో, దేవుని వైపు చూడు. నీకు ఇంకా ఏమన్నా నీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి, లేదా నీ ప్రాంతాన్ని నన్ను పిలు, నేను వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తాను.
తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ. యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన.